Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో కొత్త జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ప్రభుత్వం. పోలవరం, మార్కాపురం జిల్లాలకు మంత్రులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ సర్కార్. ప్రధానంగా పోలవరం ఇన్ఛార్జ్ మంత్రిగా సంధ్యారాణి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డికి మార్కాపురం జిల్లా బాధ్యతలను అప్పగించారు. కొత్త జిల్లాల అభివృద్ధికి మంత్రులు నియమించింది ఏపీ ప్రభుత్వం. పాలనతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే ప్రతి జిల్లాకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ మంత్రిని నియమించడం, ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో పరిపాలన పరమైనటువంటి అంశాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి సమీక్ష సమావేశాల్లో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతని నిర్వహించడం ఒక సర్వసాధారణమైనటువంటి ఆనవాయితీగా కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఏర్పడినటువంటి పోలవరంతో పాటుగా మార్కాపురం జిల్లాలకు కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రులను నియమించడం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారానికి పూర్తి స్థాయిలో పోలవరం ఇన్ఛార్జ్ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనంకు మార్కాపురం ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించడం జరిగింది. జిల్లాలో పార్టీ పరంగా కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇన్ఛార్జ్ మంత్రులు కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా నియమించినటువంటి ఈ నియామకానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, పోలవరం, మార్కాపురం జిల్లాలకు సంధ్యారాణి, ఆనంలను ఇన్ఛార్జీల మంత్రులుగా నియమించడం జరిగింది. సో రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా ఆ జిల్లాలో ఈ మంత్రులు ప్రభావం చూపిస్తారనుకోవచ్చు? అంటే మనం పోలవరం జిల్లాకు సంబంధించి కానీ మార్కాపురం జిల్లాకు సంబంధించి కానీ రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి విధంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా పోలవరం జిల్లాకు సంబంధించి అక్కడ అంటే కొంత సమన్వయం లోపించింది, కూటమిలో సమన్వయం లోపించింది అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి నియమించడం అనేది కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి అంశంగానే ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అంటే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే పార్టీల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి కొంత కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే రాజకీయంగా కొంత కూటమిలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే కీలకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పార్టీలతో సమన్వయం లోపం కానీ పార్టీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి అంటే అధినేతల వద్ద అంటే నాయకత్వం కానీ మండల స్థాయి నాయకత్వం కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ కొంత కూటమి సీరియస్ గా తీసుకుంది. అందుకనే ఇన్ఛార్జ్ పదవులకు సంబంధించి కాస్త జాగ్రత్తగానే ఇక్కడ కూటమి వ్యవహరిస్తోంది అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి కొత్త బాధ్యతలను అప్పగించేటువంటి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవులకు సంబంధించి అంటే జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే వరకు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు వదిలిపెట్టొద్దు, అదే విధంగా ఎమ్మెల్యేలతో టీడీపీ ఎమ్మెల్యేలతో సమన్వయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి అర్థమవుతుంది. కానీ వెంకట, ప్రధానంగా అంటే ఇన్ఛార్జ్ మంత్రులు కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా పార్టీ పరంగా కూడా కీ రోల్ పోషించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలలో ఉన్నటువంటి విభేదాలను సరిదిద్దడంలో ఎలాంటి కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉండొచ్చు ఈ రెండు జిల్లాలకు సంబంధించి? అంటే నియోజకవర్గాలకు సంబంధించి కొంత ఇప్పటికే కూటమిలో అభిప్రాయ భేదాలు అంటే కొంత కూటమిలో నాయకుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో ముఖ్యంగా ఇటు మార్కాపురం జిల్లాకు సంబంధించి కూడా కొంత అంటే కొత్త జిల్లా ఏర్పాటు కావడం, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా కొన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇక్కడ వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ వైసీపీని విమర్శించేటువంటి విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని పరిష్కరించేందుకు ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలనేది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి మార్గనిర్దేశం చేసేటువంటి విషయంలో కూడా ఎమ్మెల్యేలు కానీ జిల్లా మంత్రులు కానీ విఫలమవుతున్నారు, వీళ్ళే వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది కూడా వినపడుతోంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఇక్కడ జాగ్రత్తగా టీడీపీ అధిష్టానం అయితే అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ఏపీ సర్కార్. పోలవరంతో పాటుగా మార్కాపురం జిల్లాలకు మంత్రులను కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. పోలవరం ఇన్ఛార్జ్ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి, అదేవిధంగా మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా
ఆనం రామనారాయణ రెడ్డిని నియమించడం జరిగింది. కొత్త జిల్లాల అభివృద్ధికి కూడా ఈ నియామకాన్ని చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పరిపాలనాపరమైన సంక్షేమ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీ రోల్ పోషిస్తున్నాయి. సాధారణంగా ఇన్ఛార్జ్ మంత్రులైనప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ సంబంధించినటువంటి జెడ్పీటీసీలు కానివ్వండి, మండల పరిషత్ ప్రెసిడెంట్లు కానివ్వండి, గ్రామ పంచాయతీల దగ్గర నుంచి వచ్చేటువంటి అర్జీలకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా పరిపాలన యంత్రాంగానికి ఒక రకమైనటువంటి వారధిగా నిలిచేటువంటి అవకాశాలు మనం చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో పార్టీ పరంగా బలోపేతం దిశగా కూడా ఇన్ఛార్జ్ మంత్రులు అడుగులు వేసేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పరమైనటువంటి లోపాలు, విభేదాలపైన కూడా చెక్ పెట్టడం, మరి ముఖ్యంగా పార్టీ అధిష్టాన ఆదేశాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, నియామకాలు చేపట్టడం లాంటి పరంపర ప్రక్రియ కూడా చూస్తున్నాం. చూడాలి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఏదైతే మార్కాపురం జిల్లాకి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వైసీపీలోకి వెళ్తున్నటువంటి మరోవైపు పూర్తి స్థాయిలో జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా అక్కడ బలోపేతం దిశగా ఇతర పార్టీల్లో సాగుతున్నటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలను బేరీజు వేసుకొని ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, మరోవైపు పోలవరం ప్రాంతాన్ని మనం గమనించినప్పుడు గిరిజనులతో పాటుగా ఆదివాసీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సంధ్యారాణి అక్కడ ఏ విధంగా తన పాత్రను పోషించబోతున్నారు. మొత్తం మీద తాజాగా 2 నూతన జిల్లాలకు కూడా 2 మంత్రులు నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యూటీవీ స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించిన జీవోను కూడా మనం చూస్తున్నాం. చూడాలి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిపాలనా పరమైన సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇన్ఛార్జ్ మంత్రుల పాత్ర ఏ విధంగా ఉండబోతుందో.